Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారా వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనకి అమీర్ సార్ క్లాసెస్ చెప్పారు. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు పూర్తిగా మీ ఎగ్జామినేషన్ 28వ తారీఖున జరగబోతుంది. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 28వ తారీఖు జరగబోతుంది కాబట్టి 28వ తారీఖు వరకు ఈ రోజు నుంచి మీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 28వ తారీఖు జరుగుతుంది కాబట్టి 28వ తారీఖు వరకు అమీర్ సార్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు పూర్తిగా ఉచితంగా, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఏమి డబ్బులు కట్టొద్దు, మీరు జస్ట్ ఫ్రీ అనమాట. పూర్తి ఉచితంగా మీరు ఇంగ్లీష్ క్లాసెస్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ గుడ్ న్యూస్ని ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాక్సిమం అందరు ఫ్రెండ్స్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయాలి. ఎందుకంటే కానిస్టేబుల్ రాసే అభ్యర్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం. మీకు ఇంగ్లీష్ అంటే భయాన్ని పోగొట్టి ఇంగ్లీష్లో మీకు మంచి మార్కులు వచ్చే విధంగా మిమ్మల్ని చేసే బాధ్యత మాది. సో దానికోసం అమీర్ సార్ చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ని మీకు ఎలాంటి డబ్బులు తీసుకోకోకుండా, మీకు కేవలం ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకోకుండా మీకు ఫ్రీగా ఇంగ్లీష్ అనేది మీకు యాప్లో అవైలబిలిటీ ఉందన్నమాట. ఫ్రీగా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సి ఏంటంటే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు లోపలికి వెళ్తే కనుక అక్కడ అమీర్ సార్ ఇంగ్లీష్ బ్యాచ్ 28వ తారీఖు వరకు, అంటే మీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయే వరకు ఆ కోర్స్ని మేము మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నాం అనమాట. మీరు వెళ్ళి ఆ కోర్స్ని ఫ్రీగా పర్చేస్ చేసుకోండి. అలానే ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోకోకుండా. అర్థమైందా? ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం ఎంతమంది ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేయండి. ఎందుకంటే ఈ కోర్సు మనం ఫ్రీగా ఇస్తున్నామన్న సంగతి ఎక్కువ మంది స్టూడెంట్స్కి తెలిసి వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను అనమాట. ఓకేనా? అండ్ అలానే నేను చెప్పాను కదా, మీరందరూ ఏదైతే మనం అర్థమెటిక్ నోట్స్ లాంచ్ చేయండి అని అడిగారో అది మనం లాంచ్ చేసాం. కాబట్టి ఈ నోట్స్ని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ అయినా, ఎస్ఎస్సీ అయినా, పోలీస్ అయినా, కానిస్టేబుల్ అయినా, రైల్వే అయినా, ఏదైనా సరే, ఏ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నా సరే, అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా బేసిక్ లెవెల్ నుంచి చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా మీకు మొత్తం అంతా కాన్సెప్ట్, క్వశ్చన్, ఆన్సర్ మొత్తం నీట్గా రాసాము. ఇది మీకు రీడబుల్ ఫార్మాట్లో చందన్ లాజిక్స్ యాప్లో మీరు అవైలబిలిటీ ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసి స్టోర్లోకి వెళ్తే నోట్స్ అని సెర్చ్లో టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నోట్స్ వచ్చింది. జస్ట్ ₹100 మాత్రమే. మీరు ₹100 ఫీజు పే చేసుకుని దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఇది 6 months వ్యాలిడిటీ. ఇది డౌన్లోడ్ అవ్వదు. కేవలం రీడబుల్ ఫార్మాట్, చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా మొత్తం నోట్స్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇంగ్లీష్ కోర్స్లో మనం కవర్ చేసే ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి, అన్ని టాపిక్స్ ఏముంటాయి ఒక్కసారి చూడండి. గ్రామర్ కంప్లీట్గా మనం కవర్ చేసుకుంటాం. కంప్లీట్ గ్రామర్ విల్ బి కవర్డ్. అంటే గ్రామర్లో మనకి ఫస్ట్ ఏం వస్తుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది. అవునా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిపోతాయి. అదేవి నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, మొత్తం కలిపి 8 టాపిక్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ కవర్ చేస్తాం. అండ్ దాంతోపాటు నాట్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మిగిలిన గ్రామర్ టాపిక్స్ ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆర్టికల్స్ టాపిక్ అవ్వచ్చు, టెన్సెస్, వాయిసెస్, స్పీచ్. వాయిస్ అంటే తెలుసు కదా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కన్వర్షన్స్ ఉంటాయి. స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, కన్వర్షన్ ఉంటాయి. టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నీ కూడా. ఓకే, అన్నీ కవర్ అవుతాయి. సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ అనే టాపిక్ కవర్ చేసుకుంటాం మనం. అగ్రిమెంట్లో ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి, అగ్రిమెంట్ కవర్ చేస్తాం. కండిషనల్ సెంటెన్సెస్ అనే ఒక టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, అది కవర్ చేస్తాం. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్, చిన్న టాపిక్ ఉంటుంది. ఇవన్నీ అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి దేంట్లో అంటే గ్రామర్లో. ఒక క్వశ్చన్ గ్రామర్ నుంచి వస్తే ఈ టాపిక్స్ మించి వేరే టాపిక్స్ నుంచి రాదు. ఈ టాపిక్స్ మనం కవర్ చేసుకుని కూర్చుంటే మనం స్కోర్ మాత్రం 100% గ్రామర్ నుంచి చేయొచ్చు. మంచి లాజికల్ వేలో ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. అది బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఇంగ్లీష్ అంటే ఫోబియా ఉందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కోర్స్ని నవ్వుతూ ఆనందంగా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ గ్రామర్ ఒక్కటే కాదు, మన కోర్సులో మనం వొకాబులరీని కూడా కవర్ చేస్తాం. వొకాబులరీ అంటే మీకు తెలుసు, పదాలు, వాటి మీనింగ్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక పదం ఇచ్చి దాని మీనింగ్ అడిగితే జనరల్గా అట్లాంటి క్వశ్చన్స్ మనం ఏమంటాం అంటే వొకాబులరీ క్వశ్చన్స్ అంటూ ఉంటాం కదా. దాంట్లో మీకు 1 word సబ్స్టిట్యూషన్ ఒక టాపిక్ ఉంటుంది, అది మనం కవర్ చేసుకుంటాం. సినానిమ్, సేమ్ మీనింగ్ వచ్చే
ఇంకొక వర్డ్ని అడిగితే దాన్ని ఏమంటామంటే సినోనిమ్స్ పర్యాయ పదాలు అంటారు, యాంటనిమ్స్ వ్యతిరేక పదాలు అంటారు చూసారా, అవి మనం నేర్చుకుంటాం. అవునా, తెలుసు మనందరికీ. ఇడియమ్స్ అంటే జాతీయాలు అని ఉంటాయి చూసారా, అవి నేర్చుకుంటాం. అలానే ఫ్రేజల్ వర్బ్స్ అని ఇంకొక టాపిక్ ఉంటుంది, ఫ్రేజెస్, అది కూడా మనం నేర్చుకుంటాం. వీటన్నిటిని నేర్చుకొని మనం కూర్చుంటాం. చూడండి, వొకాబులరీలో వచ్చే అన్ని టాపిక్స్ మనం కవర్ చేస్తాం ఇదే కోర్సులో. సపరేట్ కోర్స్ ఏమి ఉండదు వొకాబులరీకి, అన్నీ కలిపి ఒక కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్నీ దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. చాలా ఈజీగా వన్ స్టాప్ సొల్యూషన్ అందరికీ ఒక కోర్స్ తోటి ఇంగ్లీష్ అంటే మీరు హ్యాపీగా ఫోబియాని పోగొట్టచ్చు. ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది మనకి. డిస్క్రిప్టివ్ పేపర్లో ఉండే ప్రతి ఆస్పెక్ట్ని కూడా ఈ కోర్సులోనే కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. డిస్క్రిప్టివ్ కోర్సులో వచ్చేవి ఏమున్నాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ రావచ్చు, అంటే ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చి ఆ ప్యాసేజ్కి ఆన్సర్ రాయమంటే అట్లాంటి క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఆ టాపిక్ని మనం ఏమంటాం అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, సో అది డిస్క్రిప్టివ్ కిందకి వస్తుంది, అది మనం కవర్ చేస్తాం. దాంతోపాటు అన్ని టాపిక్స్ చూడండి, లెటర్ రైటింగ్ కవర్ అవుతుంది, ఎస్సే రైటింగ్, లెటర్స్ ఎలా రాయాలి, ఎస్సేస్ ఎలా రాయాలి, రిపోర్ట్ అనే టాపిక్ ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు రిపోర్ట్స్ అనేవి మనం ఎలా రాయాలి. ఓకేనా, రైట్. ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేషన్స్ ఎలా చేయాలి, ప్రెస్సీ రైటింగ్, ఇవన్నీ కూడా మీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఈజీగా మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా మీకు ఇదే కోర్సులో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఫుల్ స్కోరింగ్ అనేది, అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే మీకు ఫుల్ స్కోరింగ్ అనేది ఎలా చేయాలని గ్రామర్ నేర్పిస్తాం. డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఎవరెవరైతే ఎస్ఐ స్టూడెంట్స్ ఉన్నారో క్వాలిఫై అవ్వడం ఇంత ఈజీనా అనిపించే లెవెల్లో మనము డిస్క్రిప్టివ్ పేపర్ని కూడా కవర్ చేద్దాం. ఓకేనా. క్వాలిఫై అవ్వడం చాలా చాలా ఈజీ ఆస్పెక్ట్. గుర్తుపెట్టుకున్నాను, ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అసలు డిఫికల్ట్ కానే కాదు. ఇంగ్లీష్ని ఒక పర్ఫెక్ట్ మెథడ్ అప్రోచ్తో కనుక నేర్చుకుంటే, ఇఫ్ ద అప్రోచ్ ఈజ్ రైట్ దెన్ ఇట్ ఈస్ 100% అచీవబుల్, కాంకరబుల్. ఈజీగా ప్రతి ఒక్కరు దీన్ని అచీవ్ చేస్తాడు. దట్ ఈస్ మై అష్యూరెన్స్. ఓకే. సో క్వాలిఫై అవ్వడం ఇంత సింపులా అని అనిపించే విధంగా మీరు ఈ కోర్స్ నేర్చుకొని ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎస్ఐ అనేది జరుగుతుంది ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది మన ఇంగ్లీష్ స్పెషల్ కోర్స్లో. ఓకే, రైట్. అయితే మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి మన కోర్స్ అసలు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది, మన కోర్సులోంచే క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా. చూడండి, కొన్ని క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను. మీకు కూడా ఒకసారి ఇంగ్లీష్ అంటే ఎంత ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుద్ది. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా 2018 పేపర్, దిస్ ఈజ్ 2018 నోటిఫికేషన్లో వచ్చిన ఎస్ఐ పేపర్, అది కూడా మెయిన్స్ పేపర్ అనమాట. ఎస్ఐ మెయిన్స్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ 2018లో అన్నీ కూడా వరుసగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, రైట్. అందరికి ఒక మంచి ఐడియా వస్తుంది, ఇంగ్లీష్ క్వశ్చన్స్ నిజంగా ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకే. అండ్ మన కోర్స్లో ఒకవేళ ఆల్రెడీ స్టూడెంట్స్ వినుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆన్సర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే కోర్సులో మనం డిస్కస్ చేసిన విషయాలే డైరెక్ట్గా ఎగ్జామ్లో కూడా వచ్చాయి. ఓకేనా, హ్యాపీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఎనీవే, ఈ క్వశ్చన్ ఏంటి ఒకసారి మీరు వీడియో పాస్ చేసి ఏమైనా అర్థమైతే చేయడానికి ట్రై చేయండి. అయితే దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ హోమోఫోన్స్ అంటున్నాడు. హోమోఫోన్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా ఇంగ్లీష్లో ఫోన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సౌండ్. ఇంగ్లీష్లో ఫోన్ అన్నా ఫోనీ అన్నా కూడా మీనింగ్ ఏమొస్తుందంటే సౌండ్. హోమో అన్నాడు అనుకోండి, సేమ్ అనే మీనింగ్ వస్తుంది. హోమో అంటే సేమ్ అనే మీనింగ్ వస్తుంది. సో హోమోఫోన్ అంటే మీనింగ్ ఏంటి తెలియక చాలామంది క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, అమ్మ చాలా డిఫికల్ట్ ఏమో అని చెప్పేసి చాలామంది చేయకుండా వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు. ఓకేనా, కానీ ఈ క్వశ్చన్ మనము విత్ ఇన్ సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎలా? సేమ్ సౌండ్ ఉండే వర్డ్స్ని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అంటాం. అయితే సేమ్ సౌండ్ ఉండే వర్డ్స్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయంటే మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం ఫెయిర్ అనే పలుకుతాం, దీన్ని కూడా ఫెయిర్ అనే పలుకుతాం, దీన్ని బేరే అంటాం, దీన్ని కూడా బేరే అంటాం. స్పెల్లింగ్ వేరు కానీ ప్రొనౌన్సియేషన్ సౌండ్ చూడండి, నేను పలికేటప్పుడు వచ్చే సౌండ్ సేమ్ ఉంటుంది, సేమ్ సౌండ్ ఉంటుంది. అందుకే వీటిని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అంటాం. ఏమంటాం? హోమోఫోన్స్. వెరీ ఈజీ, రైట్. చూడండి, దీన్ని నేను రైటే అంట, దీన్ని నేను రైటే అంట. రైట్ అంటే రాయడం, రైట్ అంటే కరెక్ట్ అంటారు చూసారా, రెండు పలకడం ఒకేలాగా ఉంటాయి సౌండ్, అవునా? నో అంటే తెలవడం, నో అంటే కాదు, అన్నీ సేమ్గా వినిపిస్తున్నాయి కదా. ఇవి ఏంటి అంటే ఇవన్నీ కూడా హోమోఫోన్స్ అనమాట. నౌ ఈ హోమోఫోన్స్ని మీరు ప్రాపర్గా ఈ సెంటెన్సెస్లో అరేంజ్ చేయాలి. ఓకేనా, ఈ హోమోఫోన్స్ ఉన్నాయా, ఈ జత ఈ పెయిర్స్ని మీరు కరెక్ట్గా సెంటెన్సెస్లో అరేంజ్ చేయాలి. ఏ సెంటెన్స్లో ఏ పెయిర్ ఎక్కడ వస్తుంది, ఏ పొజిషన్లో వస్తుంది, ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతోసేపు పట్టిందన్న సెకండ్స్. ఒకసారి సెంటెన్స్ చదవండి. ఐ డు నాట్ డాష్ దాట్ డాష్ అదర్ పర్సన్ ఎక్సెప్ట్ ద అటెండర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిపార్ట్మెంట్ టుడే. ఓకే, ఐ డు నాట్ తర్వాత నో వస్తుందా, ఈ ఫస్ట్ ఎన్వో వస్తుందా,
డు నాట్ తర్వాత మనకి వర్బ్ కావాలి కాబట్టి ఇక్కడ నో వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఎన్ఓ వచ్చే ఛాన్స్ లేదు. సో నో వస్తే ఓకే, ఇది కూడా రాదు. మీరు చూడండి డైరెక్ట్గా సెకండ్స్లో ఆప్షన్ నెంబర్ 1 ఆప్షన్ నెంబర్ 4ని ఎలిమినేట్ చేయొచ్చు. రెండు మిగిలిన మీ దగ్గర 100% మీకు నోతోనే ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దానికి ఆన్సర్ మాత్రం ఐ డు నాట్ నో దట్ నో అదర్ పర్సన్. ఎంతోసేపు పట్టదు, ఎందుకు అంటే ఈ డు నాట్ తర్వాత నాకు వర్బే కావాలి, అవునా కదా, V1 కావాలి. సో వర్బ్ వచ్చింది ఓన్లీ KNOW నో, అవునా. సో ఈజీగా మనం ఎలిమినేట్ చేసాం ఆప్షన్ నెంబర్ 1 ఆప్షన్ నెంబర్ 4. మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది చూసిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇది చూసిన వెంటనే ఎందుకు స్టార్టింగ్లో రైట్ రావాలా లేకపోతే రైట్ రావాలా చూద్దాం. ద టీచర్ వాజ్ హ్యాపీ దట్ ద స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు రైట్ ద రైట్ ఆన్సర్. ఏ రైట్ కావాలి, ఓకేనా. చూడండి, వాజ్ ఏబుల్ టు రైట్, ఓకే, స్టూడెంట్ రాయగలిగాడు ఏ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, అవునా కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో రైట్ వస్తుంది, సెకండ్ దాంట్లో రైట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అవునా కదా. వాజ్ ఏబుల్ టు రైట్ అన్నప్పుడు ఇక్కడ RAGHT రాయలేం కదా, కరెక్ట్ అని చెప్పేసి ఫస్ట్ రాయడం జరగాలి. దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మీకు రైట్, ద రైట్ ఆన్సర్. సో మీకు ఒకటే దాంట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది, అదేంటి సి. ఇంకా మిగతావి ఆబ్వియస్లీ మీరు చేయకపోయినా కూడా కరెక్టే ఉంటాయి, కావాలంటే చదవండి. వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ ఎట్ ద డాష్ బికాస్ దెర్ వాజ్ సచ్ అ డాష్ ఆఫ్ గుడీస్ టు ఈట్. వెరీ సింపుల్. ఫస్ట్ దాంట్లో మీరు ఏం పెడుతున్నారు, ఫెయిర్ పెడుతున్నారు. ఫెయిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే జాతర, సంత అనే మీనింగ్ వస్తుంది. వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ ఎట్ ద ఫెయిర్. ఓకే, జాతరలో ఎంజాయ్ చేసాం బికాస్ ఎందుకు, ఇక్కడ చూడండి ఫెయిర్ అంటే జాతర, ఇంకొక ఫెయిర్ అంటే ఏంటి అంటే చాలా రేంజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఒక దగ్గర ఉంటాయి, టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుంటే దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఫెయిర్ అనొచ్చు. సో సింపుల్గా ఇక్కడ చదవండి, వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ ఎట్ ద ఫెయిర్. ఓకే, జాతరలో ఎంజాయ్ చేసాం బికాస్ దేర్ వాజ్ సచ్ అ ఫెయిర్ ఆఫ్ గుడీస్ టు ఈట్. రేంజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, టేస్టీ ఐటమ్స్ చాలా ఉండడం వల్ల మేము చాలా ఎంజాయ్ చేసాం. సో ఇది కరెక్ట్ అవుతుంది, సి, అవునా కదా. నెక్స్ట్ అండి, బేర్ రెండు సేమే. ఫస్ట్ బేర్ అంటే ఎలుగుబంటి అనే మీనింగ్ వస్తుంది, నెక్స్ట్ బేర్ అంటే ఖాళీ చేతులు అనే మీనింగ్ ఇలా వస్తుంది. చూడండి ఒకసారి, భాస్కర్ వాజ్ ఏబుల్ టు ఫైట్ ద బేర్. ఎవరితో ఫైట్ చేశాడు, ఒక ఎలుగుబంటితో ఫైట్ చేశాడు. ఆ ఎలుగుబంటి అనే మీనింగ్ మీకు ఇక్కడ వస్తుంది చూడండి ఒకసారి. ఓకే, బేర్, అవునా. ఇంకొక బేర్ అనేది ఇంకొక వర్డ్ ఉంది, అదేంటి BARE. దాని మీనింగ్ ఏంటి, విత్ హిస్ బేర్ హ్యాండ్స్. ఓన్లీ అతని ఖాళీ చేతులతోనే ఎలుగుబంటితో ఫైట్ చేసేసాడు ఎవరు, భాస్కర్. అంటే మీనింగ్ ఏంటి, ఎలాంటి వెపన్స్ లేకుండానే. సో అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. ఇది చూసి వెంటనే ఆన్సర్ పెట్టొచ్చు, ఈ రెండు చూసారా ఆన్సర్ పెట్టొచ్చు. ఇవి ఆబ్వియస్లీ కరెక్ట్గా ఉంటాయి. ప్రూవ్ చేసామంటే మనం హెన్స్ ప్రూవ్డ్. ఆన్సర్ ఇస్ 3, రైట్. వెరీ ఈజీ. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్స్. ఇంకా చిన్న క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి చూడండి ఒకసారి. మీరు డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ హి స్టిల్ డాష్ సుప్రీం. ఈ క్వశ్చన్ వచ్చింది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్లో హి స్టిల్ డాష్ సుప్రీం. ఓకేనా, అతను ఇంకా రారాజే అనే మీనింగ్ రావాలి. ఓకేనా, రాజులా పాలిస్తున్నాడు ఇంకా ఎక్కడ అంటే క్లాసికల్ మ్యూజిక్లో ఒక రాజు ఎవరు అంటే ఒక పర్సన్ అతనే. ఓకేనా, అంత బెస్ట్ పర్సన్ అనమాట. ఆ మీనింగ్ ఎక్కడ వస్తుందంటే మీకు రెయిన్ అంటే పాలన, ఇక్కడ వస్తుంది REIGNS, రెయిన్స్. ఇది కరెక్ట్ అవుతుంది మీకు 100%. అయితే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న పదాలు ఇవన్నీ. చూడండి ఒకసారి, అసలు ఈ వర్డ్ అయితే లేదు మీకు. ఓకేనా, ఇటు చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటి. రెయిన్స్ అంటే పాలన, రెయిన్ అనేది పాలన. ఓకే, ఈ రెయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు హార్సెస్ని అబ్జర్వ్ చేస్తే హార్స్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక రోప్ని లాగుతాం చేసారా, కళ్ళెం అంటారు తెలుగులో. కళ్ళెంని మనం ఏమంటామంటే రెయిన్ అంటాం. దీనికి సంబంధం లేదు, హార్స్ గురించి డిస్కషన్ రాలేదు. నెక్స్ట్ ఈ రెయిన్ ఏంటో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కాదు, వర్షం గురించి మాట్లాడలేదు. అతను ఇంకా రాజు లాగానే పాలిస్తున్నాడు, క్లాసికల్ మ్యూజిక్లో బెస్ట్ పర్సన్ అనమాట. సో ఆన్సర్ వస్తుంది రెయిన్స్. సేమ్ వీటిని కూడా మనం ఏమనొచ్చు అంటే హోమోఫోన్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ఆల్టర్నేటివ్ టు మేక్ ఇట్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, దీంట్లో మీరు ఏదో ఒక వర్డ్ని పెట్టండి, మీనింగ్ఫుల్ సెంటెన్స్ కావాలి. ఇవన్నీ కూడా హోమోఫోన్స్ లాంటివే. ఐల్ అనే ప్రొనౌన్సియేషన్ అన్నిటికీ వస్తుంది చూడండి ఒకసారి, ఐల్. బట్ ఇది మాత్రం కాదు, ఎందుకు, ఇల్ అనేది వేరు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎనీవే, వుడ్ యూ ప్రిఫర్ టు హ్యావ్ అండ్ డాష్ సీట్ ఆర్ అ విండో సీట్. అయితే నీకు ఏ సీట్ కావాలి, ఒక ఐల్ సీట్ కావాలా, ఒక విండో సీట్ కావాలా అని అడిగేటప్పుడు ఐల్ అనే దానికి ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ చెప్పాలంటే 3. ఓకేనా, నేను మీ అందరికీ ఇదేంటో అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఐల్ స్పెల్లింగ్ చూడండి, AISLE. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అంటే ఐల్ అంటాం సింపుల్గా. ఓకే, ఎస్ అనేది అక్కడ సైలెంట్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా సేమ్ మీరు ఎలా పలుకుతారంటే సిమిలర్, ఇలానే ఐల్ అనే పలుకుతారు. అయితే ఈ ఐల్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే వెరీ వెరీ సింపుల్. ఈ ఐల్ సీట్ అనేది ఆల్వేస్ మనం ఎప్పుడు వాడతామంటే ఐల్ ఈజ్ ద ప్యాసేజ్ బిట్వీన్ ద 2 సీట్స్.
ఓకేనా, ఆర్ 2 row of seats, 2 column of seats. అంటే ఇలా సీట్స్ వరుసగా ఉన్నాయనుకోండి, ఆ సీట్స్ మధ్యలోంచి మనం నడవడానికి ఒక దారి కనుక ఉంటే ఆ ప్యాసేజ్ని మనం ఏమనొచ్చు అంటే ఐల్ అనొచ్చు. బస్సెస్లో చూసినా, ట్రైన్స్లో చూసినా, లేకపోతే ఏరోప్లేన్స్లో చూసినా జనరల్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థం కావాలని ఇక్కడ నేను పెట్టడం జరిగింది, చూడండి ఒకసారి, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి సీట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇటువైపు కూర్చున్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఏంటి అంటే ఇది విండో సీట్ అంటారు, ఇది విండో సీట్ అవునా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి విండో సీట్ కోసం కొట్టుకున్నారు అందరూ, అవునా కదా, రైట్, అందరికీ తెలుసు. బట్ మిగతా సీట్ అంటే ఏంటి అనేది ఎప్పుడు ఎవరిని అడగలే, మీరు మీ మమ్మీని కానీ డాడీని కానీ అడిగి ఉండాల్సింది, అవునా, రైట్. ఎనీవే గైస్, ఇక్కడ మధ్యలో వాకింగ్కి ఒక ప్యాసేజ్ ఉందా సీట్స్కి మధ్యలో, అవునా, ఈ ప్యాసేజ్ని మనం ఏమంటామంటే ఐల్ అంటాం. దీన్ని మనం ఏ స్పెల్లింగ్తో రాస్తామంటే AISLE, ఐల్ అంటాం. అయితే ఈ సీట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఈ సీట్ ఓకేనా, ఈ ప్యాసేజ్కి దగ్గరలో ఉన్న సీట్స్ ఈ కాలమ్ని కలిపి మనం ఏమంటామంటే ఐల్ సీట్స్ అంటాం, ఓకేనా. మరి వీటిని ఏమంటాం మనం అంటే విండో సీట్, ఇది కూడా ఏంటి అంటే విండో సీట్. మరి మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మిడిల్ సీట్, దీన్ని మనం మిడిల్ సీట్ అంటాం, దీన్ని కూడా మనం ఏమంటాం మిడిల్ సీట్ అంటాం. జస్ట్ వెయిట్, ఇది కాదు, మిడిల్ సీట్ అంటే ఇక్కడి నుంచి వస్తుంది చూడండి, మిడిల్ సీట్ ఇదంతా, ఓకే. సో మనం అనాలి దీన్ని విండో సీట్, దీన్ని అనాలి ఐల్ సీట్, దీన్ని అనాలి మిడిల్ సీట్, వెరీ ఈజీ. సో మనం ఇక్కడ సీట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ మీనింగ్ వస్తుంది. మరి అలానే ప్రొనౌన్సియేషన్ వచ్చే ఈ ఐల్కి మీనింగ్ ఏంటి, ఐల్ అనేది కూడా ఉంది, స్మాల్ ఐలాండ్ అనే మీనింగ్ వస్తుంది. స్మాల్ ఐలాండ్, ఎప్పుడైనా ఒక దీవి చాలా చాలా చిన్నగా ఉంటే దాన్ని కూడా మీరు ఐల్ అనొచ్చు. కానీ మన పర్స్పెక్టివ్లో, మన క్వశ్చన్ కాంటెక్స్ట్లో అసలు ఇది ఆన్సర్ కానే కాదు. సీట్ గురించి మాట్లాడుతామా ఐల్ సీట్ అంటాం, వెరీ ఈజీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతసేపు, అదే ఒకవేళ ఐల్ అంటే ఏంటో తెలిస్తే సెకండ్స్లో ఆన్సర్, వెరీ ఈజీ నాన్న, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ రండి, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ టు మేక్ దెమ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్, అవునా. ఫస్ట్ ప్రిపోజిషన్ని చూస్ చేసుకోమని చెప్తున్నారు. దీంట్లో ఈ క్వశ్చన్ని సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, చూడడానికి ఎంతో పెద్దగా కనిపిస్తుందేమో, మీకు భయం వేస్తుందేమో దీన్ని చూస్తే, బట్ చాలా చాలా ఈజీ నాన్న. చదవండి, వి లివ్ విత్ ఇన్ అ మైల్ డాష్ ద స్కూల్, హీ రికవర్డ్ డాష్ హిస్ ఇల్నెస్ క్విక్లీ. ఇక్కడ ప్రిపోజిషన్స్ వస్తాయి, ఆ 4 ప్రిపోజిషన్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ఏది ఫస్ట్ దాంట్లో రావాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏం రావాలో చెప్పాలి. వీ స్వామ్ డీప్ డాష్ ద సీ టు ద కోరల్ బెడ్స్, ఐ వాంట్ టు ఇంప్రూవ్ డాష్ మై లాస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్. నన్ను ఒక మాట చెప్తాను ఏంటి అంటే ఈ 4 ఓకే, అవుట్ ఆఫ్ 4 సెంటెన్సెస్ గివెన్, ఇఫ్ యు ఆర్ అట్లీస్ట్ షూర్ అబౌట్ 1 ప్రిపోజిషన్, ఒక్క సెంటెన్స్ గురించి అయినా మీకు షూరిటీ ఉంటే ఆన్సర్ మీకు దొరుకుతుంది, ఓకేనా. లెట్స్ సే చాలా ఫెమిలియర్గా అందరికీ ఉండే సెంటెన్స్ ఏది అంటే సెకండ్ సెంటెన్స్. ఒకసారి సెకండ్ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఏమొస్తుందో మీరు చెప్పండి. హీ రికవర్డ్ డాష్ హిస్ ఇల్నెస్ క్విక్లీ. ఆల్వేస్ మనము రికవర్ అవుతాము అంటే ఐ రికవర్డ్ ఫ్రమ్ అంటారు మీరు, ఐ రికవర్డ్ ఫ్రమ్ మలేరియా అంటారా లేదా, చాలా వెరీ వెరీ ఆఫ్టన్ మనం వాడే వర్డ్ ఇది. ఫ్రమ్ సెకండ్ దాంట్లో ఎక్కడుందో చూసుకుంటే సెకండ్ పడుతుంది, దాన్ని ఆన్సర్ చేయడానికి పట్టని పట్టదు. సో ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఆన్ రావద్దు, సెకండ్ దాంట్లో రావాల్సింది ఫ్రమ్, అది ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఆన్సర్ 1 పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సెకండ్లో మనము క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, ఎంతోసేపు పట్టదు, మనకి తెలిసిన విషయమే వచ్చింది, చాలా చాలా ఈజీ. ఇలాంటి ప్రిపోజిషన్స్ ఎన్నో మనము కోర్స్లో డిస్కస్ చేస్తాం. అసలు ప్రిపోజిషన్స్ ఏ సిచ్యువేషన్లో ఏవేవి వాడాలి, డిఫరెన్సెస్ ఏముంటాయి అన్నీ మనం డిస్కస్ చేసే ఆస్పెక్ట్స్ ఇవి. చాలా ఈజీగా కామన్ సెన్స్తో కూడా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆల్టర్నేటివ్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైనా వర్డ్ని తీసుకోవాలి, ఇక్కడ ఉన్న వాటిలోంచి ఒకటి తీసుకొని సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. కమాన్, బై ద టైమ్ వి గెట్ దేర్ జయ డాష్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ మన కోర్స్ నుంచి వచ్చిందన్న, ఇది డైరెక్ట్ క్వశ్చన్. నేను ఒక పాయింట్ చెప్తాను టెన్సెస్లో మీకు దేని గురించి అంటే, ఎక్కడైనా నీకు క్వశ్చన్లో బై కానీ బై ద టైం కానీ వస్తే డిస్కస్ చేసే విషయం డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చిందన్న. ఓకే, బై ఆర్ బై ద టైం ఎప్పుడైనా వస్తే ఆల్వేస్ గుర్తుపెట్టుకో, ఆ సెంటెన్స్ ఆల్వేస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఎప్పుడు బై ద టైం అనేది మనం జనరల్గా ఎందుకు వాడతామంటే, బై ద టైం వచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఒక టైం వచ్చేసరికి ఒక పని అయిపోయి ఉంటుంది అని చెప్పాలంటే, క్లియర్గా వినండి, ఫ్యూచర్లో ఒక టైం వచ్చేసరికి ఒక యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఒక పని జరిగిపోయి ఉంటుంది చెప్పాలనుకుంటే అక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడతాం. ఓకే, అది ఎలా గుర్తుపడతామంటే ఈ బై ద టైంని చూసి, ఎక్కడ బై ద టైం ఉన్నా బై ఉన్నా మీరు హ్యాపీగా దాని తర్వాత టైం ఉంటాయి చూడండి ఒకసారి. బై ద టైం వీ గెట్ దేర్, మనం అక్కడికి వెళ్ళేసరికి ఏదో జరుగుతుంది అనమాట. వెళ్ళేసరికి ఏం జరుగుతుంది అంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. జయ ఏం చేస్తుంది, జయ వెళ్ళిపోయి ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళేసరికి జయ వెళ్ళిపోయి ఉంటుంది. వెరీ సింపుల్, దాన్ని మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న ఆప్షన్స్ ఎన్నో చూడండి, అంతేనా, సింపుల్. ఫ్యూచర్ టెన్స్ అంటే మీకు విల్ కానీ షెల్ కానీ రావాలి. ఇక్కడ ఉందా లేదు, ఎక్కడ లేదు నాన్న, ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్, అదేంటి అంటే 1. సింపుల్ టు ఆన్సర్, బై ద టైమ్ వి గెట్ దేర్ జయ విల్ హ్యావ్ లెఫ్ట్.
డైరెక్ట్ మనం డిస్కస్ చేసే కోర్సులోంచి వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్స్. మళ్ళీ ప్రిపోజిషన్ క్వశ్చన్ వచ్చింది. చూడండి, ప్రిపోజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్కి. చూడండి, ఐఎమ్ టైర్డ్ డాష్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ బట్ వెరీ ఈజీ టు ఆన్సర్ ఆల్సో. ఐఎమ్ టైర్డ్ డాష్ డూయింగ్. జనరల్గా మీరు టైర్డ్తో ఏ ప్రిపోజిషన్ వాడతారు తెలుసానన్న? ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యూ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యువర్ బిహేవియర్. జనరల్గా మనం టైర్డ్తో ఏం వాడుతూ ఉంటామంటే ఆఫ్. ఇది జస్ట్ మీరు ఎప్పుడైనా వినున్నా కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఎంతసేపు పట్టదు. వేరేది ఏది కూడా కరెక్ట్ కాదు. నో అదర్ ప్రిపోజిషన్ సూట్స్ in this sentence. Directly the answer is off. Very easy, right? Next question. Robert is dash European. See, article usage గురించి మనము క్లాస్లో డిస్కస్ చేసే క్వశ్చన్స్ అనేవి. యూరోపియన్ అనేది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా క్లాసెస్లో డైరెక్ట్ మన కోర్సులో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. యూరోపియన్ అదే ఎగ్జామ్లో వచ్చింది. చాలా ఈజీ. ఒక చిన్న డౌట్ ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ ఎవరెవరైతే దీన్ని ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ ఉంది కాబట్టి ఇది ఓవెల్ కాబట్టి వెల్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారు అంటే యాన్ పెడతారు. ఒకవేళ యాన్ పెడితే మీది రాంగ్ ఆన్సర్. నాన్న ఆన్సర్ ఏంటి అంటే ఏ వస్తుంది. ఆన్సర్ ఈస్ ఏ. ఎందుకు అంటే ఓవెల్తో స్టార్ట్ అవుతుంది, కానీ మనం ఆర్టికల్ యూజ్ చేయాలంటే ఓవెల్స్ కాన్సనెంట్స్ కాదు, సౌండ్ చూడాలి. ఓకేనా? యూరోపియన్ అన్నప్పుడు స్టార్టింగ్ సౌండ్ ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా చూడాలన్నమాట. యూరోపియన్లో వచ్చే యా అనే సౌండ్ అయినా లేకపోతే యూ అనే సౌండ్ అయినా తెలుగులో రాస్తే ఇలా ఉంటుంది. యూరోపియన్ యా యూ అనే సౌండ్ వస్తుంది చూసారా? ఓవెల్తో స్టార్ట్ అయినప్పటికీ దాని సౌండ్ యా యూ అనేది ఓవెల్ కిందికి రాదు. అది ఏ సౌండ్ అవుతుంది అంటే ఒక కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. మనం డైరెక్ట్గా కోర్సు డిస్కస్ చేసే మ్యాటర్ ఇది. అందుకే మనం ఓవెల్ వచ్చింది బట్ సౌండ్ రాలేదు ఓవెల్ది, అందుకే మనం ఏ తీసుకుంటాం అనమాట. వెరీ బ్యూటిఫుల్. ఓకే, యూరోపియన్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు యూతో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క దాన్ని హ్యాపీగా ఏ పెట్టేసి రాయాలి. యూనివర్సిటీ అనాలి, మీరు యాన్ అనకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ రండి. మళ్ళీ ఇంకొక ఆర్టికల్ క్వశ్చన్ కనిపిస్తుంది. సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. దీన్ని కూడా ఎలా చేయొచ్చు? డాష్ కైనెటిక్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రాపర్టీ బై సేయింగ్ దాట్ దెర్ ఆర్ నో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఫర్ డాష్ మాలిక్యూల్స్. సెంటెన్స్ పెద్దగా ఉందా? ఇబ్బందా? ప్రాబ్లమే లేదు. చాలా చాలా ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఎలా అంటే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నాకు ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ వస్తే ఎలా వస్తుంది? ఇక్కడ వస్తే నాకు ఏ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏ నేను ఉంచవచ్చు కావాలంటే. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ దాంట్లో దా ఉంది. ఓకేనా? థర్డ్ దాంట్లో ఏముంది? యాన్ ఉంది. యాన్ ఎప్పుడు కూడా కైనెటిక్ కా అనే సౌండ్తో రాదు. ఎందుకు? ఓవెల్ సౌండ్ కావాలి. కా అనేది కాన్సనెంట్ సౌండ్. ఒక ఆప్షన్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు రెండోది అంటండి. వెయిట్ చేయకండి, రెండుదంటండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మాలిక్యూల్స్లో మా అనే సౌండ్ వస్తుంది అంటే ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అంటే మా అనే సౌండ్ ఆల్వేస్ కాన్సనెంట్ సౌండే. ఓకేనా? ఆల్వేస్ కాన్సనెంట్ సౌండే. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా కూడా మాతో యాన్ వస్తుంది అంటే రాదు. ఇక్కడ ఉంది, తీసేసేయండి. ఇక్కడ ఉంది, తీసేయండి. ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది, మిగిలింది ఒకటి. అదే నీ ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే 4. ఎంతసేపు అయింది చెప్పండి? వీ కెన్ అరైవ్ ఎట్ ది ఆన్సర్ విత్ ఇన్ నో టైమ్ గైస్. డైరెక్ట్లీ మీకు ఆన్సర్ ఏంటి అంటే ద కైనెటిక్ థియరీ, ఒక స్పెసిఫిక్ థియరీ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రాపర్టీ బై సేయింగ్ దాట్ దెర్ ఆర్ నో ఫిక్స్డ్ పొజిషన్స్ ఫర్ ద మాలిక్యూల్స్, స్పెసిఫిక్ మాలిక్యూల్స్. అందుకే రెండు స్పెసిఫిక్ కాబట్టి మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. వెరీ నైస్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ నెవర్ డాష్ పిజ్జా, ఐ డోంట్ నో వాట్ ద ఫుడ్ ఇట్ ఈస్. ఓకే, ఐ హ్యావ్ నెవర్. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అని అసలు ఎంతోసేపు పట్టదు. హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తే దాని తర్వాత మీకు వర్బ్ ఫామ్ V3 రావాలి. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ అనమాట. ఒక సెంటెన్స్ ఎప్పుడైనా కూడా హ్యాజ్ హ్యావ్తో రాస్తే దాని తర్వాత నీకు వర్బ్లో థర్డ్ ఫామ్ రావాలి. అయితే ఈట్ అనే వర్బ్కి థర్డ్ ఫామ్ చెప్పాలి. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ అంటాం. దాంట్లో థర్డ్ ఫామ్ ఈటెన్. ఈటెన్ ఎక్కడ ఉంది చూసుకోండి. ఈట్ కాదు. ఓకేనా? ఎయిట్ కాదు, ఈటెన్ ఉంది. బి ఎందుకు వస్తుంది? బి రాదు. డైరెక్ట్గా ఈటెన్ రావాలి. హ్యాస్ తర్వాత, హ్యావ్ తర్వాత. సో ఆన్సర్ 4. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇది స్కూల్ లెవెల్ క్వశ్చన్ అన్న. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినాయంటే మీరు ఎంత లక్కీనో మీరు చూసుకోండి. ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ అన్ అన్గ్రామాటికల్ వన్ విత్ రెఫరెన్స్ టు కాంకర్డ్. చాలామందికి కాంకర్డ్ అంటే ఏంటో తెలియక ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు నాన్న, తెలియక. ఓకే, కాంకర్డ్ అంటే ఏం లేదు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. నేను ఇందాక టాపిక్స్ చెప్పేటప్పుడు మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే పేరు చెప్పా. దాన్ని మనం ఏమంటామంటే కాంకర్డ్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. అయితే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇలా సింగులర్తో సింగులర్, ప్లూరల్తో ప్లూరల్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే అగ్రిమెంట్ లేదా కాంకర్డ్ అంటాం. ఓకే, అదేంటి చూపిస్తాను చూడండి. దట్ $1,000 వర్ యాన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ మై ఫాదర్. ఇలా ఉంచండి. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ ద వాల్స్ ఆర్ టు బి పెయింటెడ్. పార్ట్ ఆఫ్ ద వాల్స్ అంటే నీ దగ్గర ఉన్న వాల్స్లో కొన్ని వాల్స్ అంటున్నావు, సింగులర్ ఉంటుందా ప్లూరలా? ప్లూరలే. సో ఈజా ఆరా అంటే ఆరే రావాలి. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. మనకు కావాల్సింది ఏంటి అంటే అన్గ్రామటికల్ సెంటెన్స్ అంటే
గ్రామర్ ప్రకారం చూస్తే మిస్టేక్ ఉన్న సెంటెన్స్ని గుర్తుపట్టాలి. సెకండ్ వన్ కరెక్ట్గా ఉంది. ఆ నంబర్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ వర్ యాబ్సెంట్ ఎస్టర్డే. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కూడా ఒక సెంటెన్స్ నువ్వు అ నంబర్ ఆఫ్ అని రాస్తే అది ఆల్వేస్ ప్లూరలే ఉంటుంది. అయితే ప్లూరల్ ఉన్నప్పుడు ఇక్కడ నీకు వర్రే రావాలి. ఒకవేళ వజ్ వచ్చి ఉంటే రాంగ్ ఉండేది. వర్ వచ్చింది, ప్లూరల్తో ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇది కూడా కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. వన్ ఆఫ్ ద పెన్స్ ఈజ్ మిస్సింగ్. చూడు మంచిగా రాశాడు. వన్ ఆఫ్ ద పెన్స్, పెన్లలోంచి ఒక్క పెన్నే పోయింది అంటే అది సింగులరా ప్లూరలా? సింగులర్. అందుకే ఇక్కడ ఆర్ రావద్దు, ఏం రావాలి? ఈజే వచ్చింది. ఇది కూడా కరెక్టే, ఒక్కటేనా మిగిలింది. ఆన్సర్ ఏంటి అంటే 1. డైరెక్ట్లీ చెప్తున్నాను, సింగులర్తో సింగులర్, ప్లూరల్తో ప్లూరల్ అన్నింటిలో వచ్చినాయి, కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో రాలేదు. దీంట్లో ఏంటో చెప్తాను చూడండి. దట్ ఇక్కడ డాలర్స్ కొన్ని మాట్లాడుతున్నాం, $1,00,000 అని. దట్ $1,00,000 వర్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ మై ఫాదర్. ఓకేనా, నా ఫాదర్ నుంచి నాకు వచ్చిన ఆస్తి ఏంటంటే ఆ $1,00,000 అని చెప్తున్నా. ఎప్పుడైనా నువ్వు ఇలా కరెన్సీ గురించి మాట్లాడినప్పుడు $1,00,000 అవ్వచ్చు, 1,000 రూపీస్ అవ్వచ్చు, 1 crore రూపీస్ అవ్వచ్చు, ఎంతైనా కూడా కరెన్సీ అనేది ఆల్వేస్ సింగులర్ ఉంటుంది. సింగులర్ ఉంటే నువ్వు ఆల్వేస్ వర్స్ తీసుకోవాలి, ఎందుకంటే వర్స్ అనేది సింగులర్. అదే నువ్వు వర్ అనేది తీసుకొని ఉంటే వర్ అనేది ప్లూరల్. ఇది సింగులర్ అని చెప్తున్నానా? ఈ కరెన్సీ ఎప్పుడు వచ్చినా కూడా అవి సింగులర్ ఉంటాయి. డైరెక్ట్గా ఈ పాయింట్ మనం కోర్సులో డిస్కస్ చేస్తాం. మనం కరెన్సీ ఎప్పుడు వచ్చినా సింగులర్, మెజర్మెంట్స్ ఎప్పుడు వచ్చినా సింగులర్ అని డిస్కస్ చేస్తాం, కొలతలు. అయితే సింగులర్ కావాలి అంటే మనం వర్ రాయొద్దు, ఏం రాయాలి యాక్చువల్గా? వర్స్. సో ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టే, ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. వెరీ ఈజీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ హ్యాస్ అన్ ఎర్రర్ విత్ కాంకర్డ్. మళ్ళీ మనకు వచ్చిన క్వశ్చన్ కాంకర్డ్ బేస్డ్ మిస్టేక్. సేమ్ సింగులర్, ప్లూరల్. చూడండి, డైరెక్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసింది ఇది కూడా. ద బాయ్ స్టాండింగ్ నియర్ ద కార్నర్ ఈజ్ అ హాకీ ప్లేయర్. అయితే ద బాయ్ స్టాండింగ్ నియర్ ద కార్నర్ అన్నప్పుడు స్టాండింగ్ నియర్ ద కార్నర్ కనిపిస్తుందా? స్టాండింగ్ నియర్ ద కార్నర్, ఇది ఏమైనా కానివ్వండి. బాయ్ ఎక్కడున్నాడు? కార్నర్లో నిలబడింది ఎవరు? అల్టిమేట్ అంటే బాయ్ ఒక్కడే కాబట్టి మనం సింగులర్ ఈజ్ వాడతాం, ప్రాబ్లం లేదు, కరెక్టే. 100 kilograms ఇంతకుముందే చెప్పానా? ఇలా మీకు రూపీస్, డాలర్స్ ఏమొచ్చినా, లేకపోతే ఏదైనా మెజర్మెంట్స్, కొలతలు వచ్చిన మెజర్మెంట్స్ అంటే కిలోగ్రామ్స్, గ్రామ్స్, టన్స్ ఇలాంటివి వచ్చిన, పౌండ్స్ అని వచ్చిన, లేకపోతే లీటర్స్, మీటర్స్, తెలుసు కదా మీకు. కొలతలు ఏంటో తెలుసు మీ అందరికీ. కొలతలు ఎప్పుడు వచ్చినా కూడా అది ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా మీకు అవి సింగులర్ అవుతాయి. సో ఇక్కడ 100 kilograms సింగులర్ కాబట్టి మనం మళ్ళీ ఏం రాసాం ఇక్కడ? ఈజ్. అది కూడా కరెక్టే. ఓకే, మరి ఏది కరెక్ట్ కాదో మనం చూడాలి. ఓకేనా, నెక్స్ట్, ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ కంపల్సరీ ఇన్ ఆర్ స్కూల్. ప్లేయింగ్ అనేది ఈ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్. దీన్ని మనం జెరండ్ అని కూడా అంటాం. ఇది ఆల్వేస్ సింగ్యులర్గానే ఉంటుంది. ప్లేయింగ్ క్రికెట్ ఆడడం అనేది ఒక కంపల్సరీ థింగ్ మన స్కూల్లో అని చెప్పేసి. సో సింగులర్ కాబట్టి మళ్ళీ మనం వాడతాం ఈజ్. సింగులర్తో సింగులర్, ఈజ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నీదర్ ఆఫ్ ద కాంబటెంట్స్ వర్ ఏబుల్ టు విన్ డిసైసివ్ విక్టరీ. ఓకే, ఇప్పుడు ఒకటి నేను రూల్ మీకు డైరెక్ట్గా కోర్సు నేర్పిస్తాను. అదేంటి అంటే కంజంక్షన్ ఉంటుంది, నీదర్ నార్. ఎప్పుడైనా నీదర్ నార్లోంచి నీదర్తో పాటు నార్ లేకుండా ఓన్లీ నీదర్ పెట్టి ఎప్పుడైనా సెంటెన్స్ రాస్తే ఆ సెంటెన్స్ ఎప్పుడు అయినా కూడా సబ్జెక్ట్ అనేది సింగులర్గానే ఉంటుంది. ఈదర్ అని ఇంకొక పదం ఉంటుంది, ఆర్తో వస్తుంది. ఆర్ లేకుండా ఈదర్ వచ్చినా, నార్ లేకుండా ఈ నీదర్ అనే పదం సింగిల్గా వచ్చిందనుకో సబ్జెక్ట్ ఆల్వేస్ సింగులర్. మరి సింగులర్ అయినప్పుడు దాంతో వర్స్ రావాలా లేకపోతే వర్ రావాలా అనేది క్వశ్చన్. ఓకేనా, అయితే ఇంగ్లీష్లో వర్స్ అనేది మనం సింగులర్లా ట్రీట్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్లా ట్రీట్ చేస్తాం. వర్ అనేది రావద్దు, ఆన్సర్ ఏం రావాలి? వర్స్. బట్ ఇక్కడ ఏముంది ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే వర్. సో దాంట్లో మిస్టేక్ ఉంది. ఆన్సర్ ఎవరు అంటే 4th సెంటెన్స్. అన్ని సెంటెన్సెస్ మీకు నేను చూపిస్తాను కాబట్టి నేను టైం తీసుకొని అందరికీ అర్థం కావాలి కాబట్టి నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇవన్నీ. ఓకేనా, అవన్నీ మనము హ్యాపీగా నేర్చుకునే విషయాలే, రైట్? లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్. అన్నిట్లోంచి కరెక్ట్ సెంటెన్స్ ఏది? ఇది చూడండి, నన్ను చాలా ఈజీ పాయింట్. ద షిప్ వాజ్ wrecked. ఓకే, అండ్ ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు సెంటెన్స్లో ఎవ్రీ వచ్చినా, ఈచ్ వచ్చినా, నన్ను వచ్చినా, లేకపోతే ఎవ్రీ వన్ వచ్చినా, ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి. అలాంటి పదాలని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఒక రూల్ డైరెక్ట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇదే కోర్సులో. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. మెయిన్స్లో చూడండి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎప్పుడు వచ్చినా కూడా సబ్జెక్ట్ అనేది 100% సింగులర్ ఉంటుంది. సింగులర్ ఉన్నప్పుడు నువ్వు ఆన్సర్ కూడా సింగులరే తీసుకోవాలి, వర్బ్ కూడా. అయితే నీకు హ్యావ్ అనే ఈ 2 పదాలు నేను ఒకవేళ నీకు ఇస్తే ఆ రెండిట్లో సింగులర్ ప్లూరల్ ఏదని నేను అడిగాను అనుకో, హ్యాజ్ అనేది నువ్వు సింగులర్ అని చెప్పాలి, హ్యావ్ అనేది నువ్వు ప్లూరల్ అని చెప్పాలి. ఓకేనా, ఒకసారి సెంటెన్స్లోకి రా. ద షిప్ వాజ్ wrecked.
షిప్ అనేది విరిగిపోయింది, ఓకేనా. అండ్ ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ హ్యావ్ డ్రౌన్, ప్రతి ఒక్కరు మునిగిపోయారు. వాడేటప్పుడు ఎవ్రీ వాడాను అంటే ఇక్కడ సింగులర్ ఉంది. సింగులర్తో హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా అంటే సింగులర్తో సింగులర్, హ్యాజ్ రావాల్సింది కదా, హ్యావ్ ఎందుకు వస్తుంది, రాదు. అయితే వెంటనే నువ్వు ఫస్ట్ సెంటెన్సెస్ని తీసి పడేసేయి, ఆన్సర్ అవ్వదు. ఫస్ట్ వన్ రాంగ్. మనకేం కావాలి, కరెక్ట్ సెంటెన్స్ కావాలి. ఫస్ట్ ఇది రాంగ్ ఉంది. సెకండ్ దానికి రండి. ద షిప్ వాజ్ wrecked, ఓకే. అండ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్, ఆర్ వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఈజ్ ఆర్లో సింగులర్ ఎవరు, ప్లూరల్ ఎవరు? మనకు కావాల్సింది సింగులర్, అవునా. ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే మనకి బేసికల్గా ప్లూరల్. సో అబ్జర్వ్ చేయడానికి ఈజ్ వస్తే ఓకే, కానీ ఆర్ రాకూడదు. అయితే డెఫినెట్గా తీసిపడేయచ్చు, ఆర్ రాదు. ఇంకా వేరే విషయం, వేరే టెన్సెస్ ప్రకారం కూడా తప్పే ఉంటుంది అది, ఓకే. ఎనీవే ఆర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రాదు, ఈజ్ ఉంటే ఏమైనా ఉండేది. ద షిప్ వాజ్ wrecked అండ్ ఎవ్రీ మ్యాన్, విమెన్ అండ్ చైల్డ్ ఈజ్ డ్రౌండ్. ఇప్పుడు ఈజ్ వచ్చింది, తీసుకోవచ్చా లేదా అలా ఉంచండి. ఈజ్ డ్రౌండా లేకపోతే వాజ్ డ్రౌండా అంటే వెరీ సింపుల్ అన్న. షిప్ విరిగిపోయింది, ప్రతి మనిషి, ప్రతి ఉమెన్, లేడీస్, ప్రతి చైల్డ్ మునిగిపోయారు అంటే ఆల్రెడీ మునిగిపోయారు. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఆర్ అంటే ప్రెజెంట్ టెన్స్. అదే మనము పాస్ట్ టెన్స్ రాసామంటే మనము వజ్ రాస్తామన్నమాట. పాస్ట్ టెన్స్లో మనం ఏం రాస్తామంటే వజ్ కానీ వర్గ్ అని రాస్తాం. సింగులర్ కావాలి కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే వజ్ తీసుకుంటాం. షిప్ విరిగిపోయింది అండ్ వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయారు, ఓకేనా. ఇప్పుడు మునగట్లేదు, సో ఈజ్ రాకూడదు. ఏం రావాలి అంటే వాజ్ డ్రౌండ్. ఆన్సర్ ఏంటి అంటే 4. వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎలిమినేషన్తో ఎంతోసేపు పట్టున్నాను. ఇవన్నీ నేను మీకు రాసి ఎందుకు చూపిస్తున్నానంటే బేసిక్ పాయింట్స్. ఒకవేళ వ్యూవర్స్లో ఎవరికైనా బేసిక్స్ లేకపోతే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కావాలి. అందుకని ఈ పాయింట్స్ అన్నీ కోర్స్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, చూస్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్. మళ్ళీ నీకు కావాల్సింది ఒక కరెక్ట్ సెంటెన్స్, ఓకే. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాన్న ఇది. ఎప్పుడైనా కూడా రెండు నౌన్స్ వచ్చి మై అంకుల్ అండ్ గార్డియన్, రెండు నౌన్స్ ఇలా వచ్చి వాటి మధ్యలో అండ్ వచ్చినప్పుడు కోర్సులో ఈ పాయింట్ చాలా నీట్గా డిస్కస్ చేసాం. మై టీచర్ అండ్ ఫ్రెండ్ అని, ద ప్రిన్సిపల్ అండ్ టీచర్ అలా ఇలా అని. చూడండి ఒకసారి, మై అంకుల్ అండ్ గార్డియన్ అని వచ్చి ఎప్పుడైనా కూడా ఈ టూ నౌన్స్కి ముందు మై ఒకేసారి వస్తే అది అంకుల్ గార్డియన్ ఒకటే పర్సన్ అనేది చూపిస్తుంది. నా అంకుల్ అండ్ గార్డియన్ ఒకటే పర్సన్. ఎలా అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ నాకు అంకుల్ అవుతాడు, ఆ పర్సన్ నాకు అంకుల్ అవుతాడు. అన్ఫార్చునేట్గా నాకు ఎవ్వరూ లేని కారణాన, నాకు పేరెంట్స్ లేరు, నాకు ఎవరు లేరు అనుకోండి, లేని కారణాన ఈ అంకులే నాకు ఇంకేమవుతున్నాడు అంటే గార్డియన్ కూడా అవుతున్నాడు. నా మంచి చెడులు చూసుకునేది కూడా నాకు ఈ అంకులే. ఉన్నది ఒకటే పర్సన్, ఓకేనా. ఈ పర్సన్ నేను రెండు విధాలుగా పిలవచ్చు. ఒకటి, నా అంకుల్, నీ అంకుల్ ఎవర్రా అంటే నేను చూపించచ్చు. మరి గార్డియన్ ఎవర్రా అంటే ఇతన్ని చూపించవచ్చు, అవునా కదా, రెండు కూడా అతనే కాబట్టి. సో నేను మాట్లాడేటప్పుడు మై అంకుల్ అండ్ గార్డియన్, అతను నా అంకుల్, అతను నా గార్డియన్ కూడా అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ ఒక్కలే. ఒక్కరు ఉన్నారు అంటే అది సింగ్యులరా ప్లూరలా? సింగ్యులర్. సింగ్యులర్ వచ్చింది అంటే నీకు వర్బ్ కూడా సింగులర్ రావాల్సి ఉంటుంది, ఒకటే కదా. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, సింగులర్ వర్బ్లో నువ్వు ఆల్వేస్ వాంట్ పెడతావా, వాంట్స్ పెడతావా అంటే వాంట్లో కనుక ఎస్ పెట్టావనుకో అప్పుడు అది సింగులర్ అవుతుంది, లేదా ప్లూరల్ అవుతుంది. సో ఎస్ ఉన్న దాన్ని నువ్వు తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఫస్ట్ దాంట్లో ఎస్ లేదు అంటే అది ప్లూరల్ ఉంది అంటే ఇది కరెక్ట్గా లేదు, ఓకేనా. సెకండ్ దానికి రా, మై అంకుల్ అండ్ గార్డియన్ వాంట్స్, ఇది ఎస్ ఉందా, వెరీ నైస్, ఇది నీ ఆన్సర్ అవుతుంది, 100% కరెక్ట్ సెంటెన్స్. ఎనీవే థర్డ్ ఫోర్త్ చూద్దాం. మై అంకుల్ అండ్ గార్డియన్ హ్యావ్ అని వచ్చింది. హ్యాజ్ అంటే సింగులర్ కదా, ఇక్కడ హ్యావ్ వచ్చింది ప్లూరల్, కరెక్ట్ కాదు. ఈజ్ అంటే సింగులర్ కదా, ఆర్ వచ్చింది ప్లూరల్, బట్ మనకి సింగులర్ ఉంది. ఎంతోసేపు పడుతుందన్న, డైరెక్ట్ ఆన్సర్ ఒకటే మిగిలింది. 2 ఈజ్ ది ఆన్సర్. వెరీ ఈజీలీ మనం స్పాట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శామ్ వాజ్ అ వండర్ఫుల్ గిటారిస్ట్, హీ డాష్ ఎవర్ సిన్స్ హీ వాజ్ అ టీనేజర్. ఓకే, చాలా మంచిగా శామ్ అనే పర్సన్ గిటార్ని వాయించగలడు. అండ్ అతను డాష్ ఎవర్ సిన్స్ హీ వాజ్ అ టీనేజర్, టీనేజర్లా ఉన్న ఏజ్లోంచే వాయించడం స్టార్ట్ చేశాడు, ఇంకా వాయిస్తున్నాడు అనమాట. ఓకే, అయితే దీంట్లో మనం ఏ టెన్స్ పెడితే బాగుంటుంది? హ్యాస్ బీన్ ప్లే అనే టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడా ఉండదు నాన్న, ఓకేనా. హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఉంటే ఏమైనా ఆలోచించేవాళ్ళం, ఇలా రాయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఐఎన్జీ ఉంటే బాగుండేది. ఎనీవే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ కరెక్ట్ అవ్వచ్చు. హ్యాడ్ ప్లేడ్, హ్యాస్ ప్లేడ్. హ్యాస్ ప్లేడ్ అనాలన్నా, హ్యాడ్ ప్లేడ్ అనాలన్నా ఒక పని అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, అంటే జరిగిపోయి ఉండాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? శామ్ వాజ్ అ వండర్ఫుల్ గిటారిస్ట్, శామ్ చాలా బాగా వాయిస్తాడు గిటారిస్ట్. ఓకే, హీ డాష్ ఎవర్ సిన్స్ హీ వాజ్ అ టీనేజర్, అతను గిటార్ వాయిస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? టీనేజర్ నుంచి ఇప్పటిదాకా వాయిస్తూనే ఉన్నాడు. వాయించడం ఆపేస్తాడా టీనేజర్లో ఏమన్నా? లేదు కదా. ఆ తర్వాత ఏమైనా ఆపేస్తాడా? లేదు కదా. అప్పటి నుంచి వాయిస్తూనే ఉన్నాడు అంటే కంటిన్యూస్ మీనింగ్ రావాలి. హ్యాడ్ ప్లేడ్ అంటే ఆగిపోవడం అనే మీనింగ్ వస్తుంది. సో కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు.
కంటిన్యూస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఎవర్ సిన్స్ హీ వాజ్ అ టీనేజర్. ఓకే, హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. టీనేజర్ ఉన్నప్పటి నుంచి వాయిస్తూనే ఉన్నాడు. ఏంటి? గిటార్. వెరీ సింపుల్, ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే చాలామందికి ఈ క్వశ్చన్ ఏంటి అనిపిస్తుంది. వెరీ సింపుల్, ఎర్రర్ డిటెక్షన్ అనే ఒక క్వశ్చన్ టైప్ నన్ను సెంటెన్స్ ఇస్తాడు, దాంట్లో మిస్టేక్ ఉందా లేదా మీరు చెప్పాలి. ఈ సెంటెన్స్ మొత్తంలో మిస్టేక్ ఉందా లేదా చెప్పాలంతే. దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ ఇఫ్ దే కాట్ ద ఎర్లీ ట్రైన్. వెరీ సింపుల్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇఫ్ కనిపిస్తుంది, అవునా? ఇఫ్తో వచ్చే సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. కండిషనల్ సెంటెన్సెస్లో మనకి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నాం, ఎన్నో ఉండవు, 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ 3 స్ట్రక్చర్స్లోంచి ఒక స్ట్రక్చర్ ఇది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏముంది, వుడ్ హ్యావ్ బీన్. వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ అనేది V3. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా నీకు వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడైనా ఇలా వస్తే, ఓకేనా? వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ఏమొచ్చినా పర్లేదు, మైట్ హ్యావ్ ఏమొచ్చినా, ఏదొచ్చినా కూడా దాంతో వచ్చే ఇఫ్తో వచ్చే సెంటెన్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏం రాయాలి అంటే ఆ ఇఫ్తో వచ్చే సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. దేంట్లో రాయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సార్ అర్థం కావట్లేదు సార్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నాకేంటో తెలియదు అంటే డోంట్ వరీ, నేను నీకు స్ట్రక్చర్ కూడా చెప్తా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ రాయి, హ్యాడ్ ప్లస్ V3 రాయి, ఆబ్జెక్ట్ కూడా రాయి. ఓకేనా? వెరీ సింపుల్. ఇది వచ్చింది అంటే అక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఉందా లేదా ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ ఇఫ్ దే కాట్. హ్యాడ్ ఉందా ఇక్కడ? లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాట్ అనే ఒక వర్డ్ని వాడారు, దానికి ముందు మీరు ఏం పెట్టాలి అంటే హ్యాడ్ పెట్టాలి. ఈ కాట్ అనేది ఏమవుతుంది అంటే V3, హ్యాడ్ ప్లస్ V3. ఈ స్ట్రక్చర్ తెలిసిన వాడు ఎంతసేపు తీసుకుంటున్నాను, మిస్టేక్ ఉందని చెప్తాడు. దేంట్లో అంటే సి అనే దాంట్లో మిస్టేక్ వస్తుంది. ఏ కరెక్టే ఉంది, బి కరెక్టే ఉంది, కానీ సిలో మార్పు జరగాలి. అందుకే మనం ఆన్సర్ ఏం చెప్తామంటే సి. ఆన్సర్ ఎక్కడ నుంచి ఉండవు సరే, సి ఈజ్ ది ఆన్సర్. సెకండ్స్ పడుతుంది కండిషనల్ సెంటెన్సెస్ స్ట్రక్చర్ తెలిసిన వాడికి. నెక్స్ట్ క్వశ్చన్, మై సెల్ఫ్ అండ్ గోపాలన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ విల్ బీ హెల్డ్ ఆన్ సండే ఇన్ హైదరాబాద్. అయితే ఈ సెంటెన్స్లో మై సెల్ఫ్ అండ్ గోపాలన్ ఎప్పుడు అనకూడదన్న మీరు సెంటెన్స్ స్టార్టింగ్లో మై సెల్ఫ్ అని సెల్ఫ్తో వచ్చే పదాలు రావు, ఐ అనే పదం వాడితే మీరు కరెక్ట్గా ఉంటుంది. ఐ అండ్ గోపాలన్. జనరల్గా ఐతో స్టార్ట్ చేస్తాం కానీ మై సెల్ఫ్తో సెంటెన్స్ని మనం జనరల్గా స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? ఐతో స్టార్ట్ చేయాలి. సో మిస్టేక్ ఎక్కడుంది? ఏలో. ఓకే, సో ఇలా ఇంకా ఎన్నో క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చూపించాను సో దాట్ మీకు అర్థమవుతుంది కోర్సు మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఒక్క కోర్సుతో మనం ఇంగ్లీష్ని ఎంత ఈజీగా అచీవ్ చేయొచ్చు, కాంకర్ చేయొచ్చు. సో ఇలా చాలా ఈజీగా మనం ఇంగ్లీష్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.